నేను వింటున్నవి బయట నాకు వస్తున్నవి మీకు మద్దతుగా పలికాను, మీకు మా పోరాటం మీ తరపున నేను ప్రచారం చేశాను కాబట్టి ఆ నైతిక బాధ్యతగా మీకు ఈ అనంతపురం సభాముఖంగా కొన్ని చెప్పదలుచుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం మీద చాలా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైపోయింది అని అంటున్నారు ప్రజలు బయట. దయచేసి ఎందుకు వస్తున్నాయి అలాంటి మాటలు? విపరీతమైన కరప్షన్ ఎక్కువైపోయింది తెలుగుదేశం ప్రభుత్వం మీద, దీన్ని సరిచేసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి అలాంటి పదాలు? నేను కులం అడ్డుగోడల్ని దాటి, కుటుంబ మమకారం దాటి నేను మీకు మద్దతు పలికాను. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి, ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక వర్గానికి కానీ ఎక్కువ చేయకుండా చూడండి. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ నేను విన్న దాంట్లో నిజం లేకపోతే దయచేసి దాన్ని చెప్పండి. అలాంటివి ఇది ఎందుకు వస్తున్నాయో బయటికి మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజలందరినీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సమానంగా చూడండి. ఈ రోజున అమరావతి రాజధాని విజయవాడ దగ్గర ఉండటం వల్ల రాయలసీమ నాయకులకు కానీ, రాయలసీమ ప్రజలకు కానీ అది చాలా సదూరంలో ఉందనే భావన ఉంది. మరి రాయలసీమ ప్రాంతానికి మరి ఎందుకు దూరం అయిపోయాం మనం అని ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అలాగే ఉత్తరాంధ్ర కూడా ఈ రాజధాని మనకు సంబంధం లేదు, ఎక్కడో దూరాన ఉందని చెప్పి మళ్ళీ రెండు చోట్ల, ఒకవైపు రాయలసీమలోనూ ఇంకోవైపు ఉత్తరాంధ్రలో మళ్ళీ వేర్పాటువాద ఆలోచనలు ఉన్నాయి. అవి మీరు ఆదిలోనే వారి సమస్యల్ని గుర్తించి మీరు చేయకపోతే మళ్ళీ ఇంకోసారి తెలంగాణ కానీ ఇంకో రెండు ముక్కలుగా విడిపోయే అవకాశాలను జాగ్రత్త మీరు పరిశీలించి చూసుకోండి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకి కనీసం 100 టీఎంసీలు నీరు కావాలని కోరుకున్నారు, కానీ వాళ్ళకి లభించేది 30-40 ఇప్పుడు దాకా. ఒకవేళ ఏ రకంగా వాళ్ళకి 100 టీఎంసీలు నీరు ఇవ్వగలం ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఒకసారి కేంద్రంతో మాట్లాడి కానీ, మీరు కానీ ఒకసారి ఆనుకొని కానీ ఒకసారి తిరిగి అనంతపురం జిల్లాకి, వాళ్ళ రైతాంగానికి 100 టీఎంసీలు నీరు, కనీసం వీళ్ళకి ఒక్క పంట కూడా పండట్లేదు. ఆ ఒక్క పంట కోసమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో ఒకసారి ప్రజలకు తెలియచేయండి. అలాగే రాజధాని నిర్మాణం కోసం అన్ని జిల్లాల నుంచి, అన్ని ఊళ్ళ నుంచి పిడికిడి మట్టి తీసుకొచ్చారు. అలాగే ఆ పిడికిడి మట్టి తీసుకొచ్చిన ప్రతి జిల్లాలోని ప్రతి వ్యక్తి కోసం రాజధానిలో మీరు ఎలాంటి స్థానం ఇస్తున్నారు? ప్రతి ఒక్కరూ రాగలరా? కేవలం సంపద డబ్బున్న వాళ్ళకేనా రాజధాని అది, లేదంటే ప్రతి సామాన్యుడికి రాజధానా? అది కూడా ఒకసారి మీరు అలాంటి రాజధాని, అలాంటి నిర్మాణం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇవి సరిదిద్దుకోలేని పక్షంలో ఇంకో వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయి. దయచేసి మీరు దాన్ని గుర్తించి దీన్ని ఆదిలోనే తుంచాల్సిందిగా కోరుకుంటున్నాను, అడ్రస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.